నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జనసేన కీలక నాయకుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు తాజాగా మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్లో స్థానం కల్పిస్తున్నట్లుగా స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. టీడీపీ అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ఈ ప్రకటన సాదా సీదాగానే ఆయన చేసిన రాజకీయ వర్గాల్లో కాకుండా రాష్ట్రంలోనూ కూడా పెను సంచలనంగా మారుతోంది. అంటే ఉభయ సభలకు ప్రాతినిధ్యం లేనటువంటి నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పించడం కాస్తంత రాజకీయాల్లో ఆశ్చర్యంగా అనిపించింది. అయితే గతంలో కిడారి శ్రవణ్ కుమార్ కూడా చంద్రబాబు ఇలానే చోటు కల్పించారు. ఇక నాగబాబు మంత్రి కావడం ఖాయమన్న సంకేతాలు సీఎం నోటి నుంచే వెలువడటంతో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ శిబిరంలో కొంత కల్లోలం ప్రారంభమైనట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం టికెట్ను త్యాగం చేసినటువంటి వర్మ ఈ ఏడాది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పవన్కి వెన్నెంటు నడిచాడు. ఈ క్రమంలో ఆయనకు గుర్తింపు ఉంటుందని, క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవులు దక్కడం లేదని, కానీ తన అధికారంలోకి వచ్చాక ఆ లోటు తీరుస్తారని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్మ తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు, కానీ దక్కలేదు. సో ఇప్పుడు తనతో విభేదిస్తారన్న పేరు, ప్రచారం ఉన్న నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పించడం వర్మకు మరింతగా ఇబ్బందిగా మారింది. సో ఇప్పుడు పిఠాపురంలో వర్మకు బ్రేకులు వేస్తారని నాగబాబుపై ఆయన అనుచరులు తరచుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా వర్మకు నియోజకవర్గంలో తిరుగు ఉండదని లెక్కలు వేసుకున్నారు అందరూ కూడా. అయితే నాగబాబు మాత్రం వర్మ కేంద్రంగా పిఠాపురం రాజకీయాలు సాగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న వాదన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీంతో తరచుగా జనసేన, టీడీపీ వర్గాల మధ్య పిఠాపురంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్మ అనుచరులపైన, ఆయన ఇంటిపైన కూడా దాడులు జరిగాయి. ఇలా ఉన్న సమయంలో అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నటువంటి వ్యవహారంలో చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయటం మరింతగా కొంత కాకరేపుతున్నటువంటి అంశం. ఈ ప్రకటన తర్వాత వర్మ అనుచరులు సైలెంట్ అయిపోతే జనసేన వర్గం అర్ధరాత్రి టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం కొంత కొసమెరుపు. సో ఈ పరిణామం మున్ముందు ఎలాంటి వివాదాలకు దారితీస్తుందని మాత్రం వెయిట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్మని కంట్రోల్ చేయాలనుకుంటూ చెప్తున్నట్టు వస్తున్నటువంటి నాగబాబును, వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెడుతున్నటువంటి నాగబాబును ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకుంటే వర్మకు మరింతగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన వర్గీయుల యొక్క వాదన. మొత్తం మీద పిఠాపురం వర్మకు మంచి రోజులు వస్తాయని, బంపర్ ఆఫర్ వస్తుందని, త్వరలో ఎమ్మెల్సీ అని, లేదంటే కనుక రాజ్యసభ అని, లేదంటే కనుక మంత్రివర్గంలోకి ఆయన చోటని, ఇట్లా అనేక వార్తలు, ఊహాగానాలు గతంలో వినిపించాయి. అవి ఏవి నిజం కాలేదు. సీన్ కట్ చేస్తే నాగబాబుకు మంత్రి పదవి దక్కుతోంది. ఇప్పుడు తాజాగా పిఠాపురం వర్మ శిబిరంలో కొంత కలవరపాటు మొదలవునటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాగబాబు ఎపిసోడ్ తోటి కొంత కొత్త ట్విస్ట్, అట్లాగే టర్న్ కూడా తీసుకుంటుంది పిఠాపురం రాజకీయాలు. మరి ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుందో మీరు మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.